అగ్ని సాక్షిగా వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లి చేసిర్రు. ఇంకో ఈ ఊరోళ్ళందరి ముందే ధూమ్ ధామ్ గా జరిగింది పెళ్లి. సేమ్ మనుషులకు పెళ్లి చేసినప్పుడు ఎట్లనైతే మంత్రాలు చదువుతారో పంతులు అట్లనే మంత్రాలు చదువుకుంటా ఈ పెళ్లి జరిపినరు. అయినా మనుషులకు పెళ్లి చేస్తారు గాని ఇట్లా చెట్లకు పెళ్లి ఏంది విచిత్రంగా. ఈ పెళ్లికి ఇంతమంది ఆధారపడుడేంది అని అంటే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు ఊరోళ్ళందరూ కలిసి ఈ పెళ్లి జరిపిర్రు. ఇట్లా రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేస్తే ఊర్లో ఉన్నోళ్ళంతా సంతోషంగా ఉంటారట. అన్ని శుభాలే జరుగుతాయట. పెళ్లి కానోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ చెట్ల చుట్టూ తిరిగితే వాళ్ళకు లగ్గమైతుందట. లగ్గమైన వాళ్ళకు సంతానం కలుగుతుందట. ఆ నమ్మకంతోనే ఇంకా ఊరోళ్ళందరూ కలిసి ఇట్లా రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేసిర్రు. భీమన్న దంపతులు వెంకటపతి దంపతులు ఈ కళ్యాణం దగ్గరుండి జరిపించిర్రు. ఇక ఈ పెళ్లికి ఊళ్ళున్న అమ్మలక్కలంతా చాలా మంది ఆధారపడ్డారు. మరి పెళ్లి అంటే మంచిగా తయారు కావాలి కదా. మన అక్కలందరూ కొత్త బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని మస్తుగా అందంగా తయారయ్యే వచ్చారు. అన్నట్టు భోజనాలు కూడా మంచిగానే పెట్టిరట. కానీ భలేగా ఉన్నది కదా నుల్లా. చెట్ల తీర్థం పోయిన వాళ్ళని చూసినాం కానీ ఇట్లా చెట్ల పెళ్లికి వచ్చిన వాళ్ళని మాత్రం వీళ్ళనే చూస్తున్నాము. ఏమంటారు? నియంతృత్వంతో ప్రజా ఉద్యమాల్ని ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.